తానొకటి తెలిస్తే జరిగింది మరొకటంట. అలా అయింది సాంబశివరావు పరిస్థితి. పేరున్న వ్యక్తులను టార్గెట్ చేయడం, వారి ఆస్తులపై కన్నేసి చివరికి మోసం చేసిన ఆక్రమించుకున్న పెట్రోల్ బంక్ సైతం మూతపడేలా జరిగిన కేసుతో సాంబ మరింత రగిలిపోతున్నాడు. దీంతో బాధితుడు సంధ్యా శ్రీధర్రావుపై మరింత కక్ష సాధింపు చర్యలకు రెడీ అయిన సాంబ బోల్తపడ్డాడు. తనకు అనుకూలంగా నెట్టింటి ట్రోల్ చేసుకుని ప్రేక్షకుల చేత ఘోరంగా మాటలు పడ్డాడు. మీరు భయపడకండి సార్, లోపలేసి కుల్లబడుస్తారని కొందరంటే సాంబ పరిస్థితి చూసి తెగ నవ్వొస్తుందని మరికొందరు జోకులతో కామెంట్ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న పెట్రోల్ బంక్ను మూసివేయాలని కూడా అన్నారు. ప్రమాదం జరిగితే బాధ్యుతులు ఎవరంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తానొకటి తెలిస్తే జరిగింది మరొకటంట. అలా అయింది సాంబశివరావు పరిస్థితి. పేరున్న వ్యక్తులను టార్గెట్ చేయడం, వారి ఆస్తులపై కన్నేసి చివరకు మోసం చేసిన ఆక్రమించుకున్న పెట్రోల్ బంక్ సైతం మూతపడేలా జరిగిన కేసుతో సాంబ మరింత రగిలిపోతున్నాడు. దీంతో బాధితుడు సంధ్యా శ్రీధర్రావుపై మరింత కక్ష సాధింపు చర్యలకు రెడీ అయిన సాంబ బోల్తా పడ్డాడు. తనకు అనుకూలంగా స్టేట్మెంట్ ట్రోల్ చేసుకుని ప్రేక్షకుల చేత ఘోరంగా మాటలు పడ్డారు. మీరింకా భయపడకండి సార్, లోపలేసి కుల్లబడుస్తారని కొందరంటే సాంబ పరిస్థితి చూసి తెగ నవ్వొస్తుందని మరికొందరు జోకులతో కామెంట్ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న పెట్రోల్ బంక్ను మూసివేయాలని కూడా అన్నారు. ప్రమాదం జరిగితే బాధ్యుతులు ఎవరంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో ఉన్నారు. మహేందర్, స్వాతి, ఒక బాలు గోడకు ఎంత వేగంగా విసిరితే అంతే వేగంగా తిరిగి కొట్టినట్టుగా ఏ ఆరోపణ లేని ఏదైతే ఇటు సొంత ప్లాట్ పోగొట్టుకొని నష్టపోయాము, మమ్మల్ని మోసపోయామని చెప్పేసి పూర్తిగా మోసగించి ఎవరైతే సంధ్యా సంస్థకు ఉన్నటువంటి శ్రీధర్రావు ఆయన సంధ్యా కన్వెన్షన్ సంబంధించిన సంస్థను మోసం చేసి తిరిగి వాళ్ళ మీదనే రాలేద్దాము, మోసం చేశాను, తిరిగి నాన్నే అందరు నమ్మాలి అనేటట్టుగా సాంబశివరావు చేసేటువంటి కుట్రలకు, సాంబశివరావు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఒక బంతిని గోడ కొడితే ఎంత స్పీడ్ వస్తుందో అంతే స్పీడ్గా తనకే తిరిగి తాగులుతున్నటువంటి వ్యవహారం ఇక్కడ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ పెట్రోల్ బంక్ వ్యవహారం పైన తనపైన కేసు నమోదైంది. పెట్రోల్ బంక్ వ్యవహారంలో తప్పుడు పత్రాలు ఇచ్చారని హెచ్పిసిఎల్ సైతం సీరియస్ అయి సంబంధం అయితే లీజు అదంతా గుర్తించి సంధ్యా సంస్థకు సంబంధించినటువంటి ప్లాట్ను తమకు తిరిగి వాళ్ళకు సంధ్యా సంస్థకు అప్పగించేసింది. అయితే వీటిపైన తప్పు జరిగిపోయిందన్న ఏ రకమైనటువంటి తనకు ఒక భావం అనేది లేదు. ప్రెస్ క్లబ్లో ముందుగా తన పనిచేసినటువంటి ఛానల్లో ఒక వీడియో పెట్టి దాంట్లో సంబంధం లేని వ్యక్తులు రావడంతో ఇటు వైసీపీ నేతలతో ప్రతినిత్యం ఒక కామెంట్ల రూపంలో దాదాపు ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, వైసీపీ నేతల నుంచి నేరుగా కావచ్చు రకరకాల మాటలు కూడా పడుతున్నాడు. ఎవరు సంబంధం లేని వ్యవహారంలో మమ్మల్ని ఎదులాగు. అలాగే ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మరోసారి సంధ్యా సంస్థకు సంబంధించినటువంటి ప్రతిష్టను దెబ్బతీయాలనుకున్నాడు. కానీ అక్కడ కూడా భంగపడ్డాడు. అటు ప్రెస్ క్లబ్ సైతం జర్నలిస్టులు ఎవరు కూడా ఆయన మాటను నమ్మలేరు. నమ్మకుండా ప్రశ్నలు అడిగితే తను ఒక కోపకృతుడై మొత్తంగా వచ్చినట్టు జర్నలిస్టులకు మీకు ఏ సంబంధం, మీరు అడగొద్దు అన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం, జర్నలిస్టులు కూడా విస్తుపోయారు. చెప్పేటివన్నీ అబద్ధాలే కాబట్టి తను ఇలా ఉన్నాడంటూ. మరోపక్క సోషల్ మీడియాలో ఈ వార్తకు సంబంధించినట్టు సాంబశివరావు పైన కేసు నమోదైన కాడ నుంచి, అటు పెట్రోల్ బంకు చర్యలు తీసుకున్న కాడ నుంచి పూర్తిగా ఇటు తనకు తాను ప్రెస్ మీట్ పెట్టి తానే భంగపడ్డప్పటి నుంచి కూడా పూర్తిగా సోషల్ మీడియా పరంగా అయితే సాంబశివరావు ప్రతినిత్యం ఇటు ప్రజల నుంచి అనేక విమర్శలు అయితే ఎదుర్కొంటున్నాడు. మొత్తంగా సాంబశివరావు తను పనిచేసేటువంటి టీవీ ఛానల్లో కూర్చొని ఇతర వ్యక్తులపైన రాలేయడం, ఇతర వ్యక్తుల సంబంధాల వ్యక్తులను తిడతాడో ఆ రకంగానే ఇటు సంబంధాన్ని ఏదైతే సంధ్యా సంధ్యా సంస్థను మోసం చేసి తానే మరోసారి మోసం చేసిందే కాక వాళ్ళపై రాలేదనే ప్రయత్నం చేశాడు. సో ఇప్పటికీ బాధితులు కావచ్చు, ప్రతినిత్యం సాంబశివరావు అయితే చేసినటువంటి టీవీ షోలకు యాంకరింగ్ చేసిన టీవీ షోలకు దాదాపు విసిగిపోయిన జనాలు కావచ్చు. ఈ సాంబశివరావు అంటే దాదాపు వీళ్ళంతా కూడా కామెంట్ల రూపంలో ఇస్తున్నటువంటి సమాధానాలు మాత్రం చూస్తే చాలా వరకు కూడా సాంబశివరావు ఎంతవరకు దిగజారాలు అంత దిగజారిపోయినట్టుగా పూర్తిగా అక్కడ అర్థమైపోతుంది. సో ఇప్పటికైనా మనిషి మారాలి, జరిగిన తప్పిదాన్ని తెలుసుకోవాలి అనేటట్టుగా సూచనలు కూడా ఆయనకి ఇస్తున్న పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.